ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా నెలకొన్న గ్యాస్ ఆయిల్ సంక్షోభం క్రమంగా పెరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో గ్యాస్ కొరతతో స్టార్ హోటళ్లని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. గ్యాస్ కొరత వల్ల హోటల్లో మెనూను తగ్గించి యాత్రికులకు భోజన సౌకర్యం కల్పించారు. ఇక నగరంలో గ్యాస్ సిలిండర్ల కొరత భారీగా ఏర్పడటంతో అధికారులు సైతం చేతులెత్తేశారు. దీంతో హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో అటు గ్యాసు ఇటు క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం ఈ కొరత నానాటికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా అనేక హోటళ్లకు నిలయమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుపతిలో కూడా హోటల్స్లో కూడా గ్యాస్ కొరత క్రమంగా పెరుగుతూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం అనేక రకాల స్టార్ హోటల్స్, చిన్న స్థాయి హోటల్ మొదలుకొని పెద్ద స్టార్ హోటల్, 3 స్టార్ 4 స్టార్ హోటళ్ళు అనేకం నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ కొరత కారణంగా కొన్ని హోటల్స్, ప్రైవేట్ హోటల్స్ కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపట్టాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగానే కట్ల పొయ్యి ఏర్పాటు చేసుకొని ఇక్కడ కట్ల పొయ్యిల ద్వారా వంట చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం నేరుగా చూడవచ్చు. ముఖ్యంగా తిరుపతిలో అనేక హోటళ్ళు ఉన్నాయి. దాదాపు 2000కు పైగా హోటళ్ళు తిరుపతిలో నిలయమై ఉన్నాయి, పేరొందినటువంటి హోటళ్ళు. ఆ హోటల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా గ్యాస్ కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద వంటలు అయితే చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వారి సౌకర్యార్థం ఆహార సమస్యలు లేకుండా వారికి ఆహార కొరత సమస్యలు తీరుస్తూ వంటలు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ అన్ని రకాల సదుపాయాలు అయితే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దీన్ని దృష్టిలో ఉంచుకునే కొన్ని హోటళ్ళు అయితే మెనూని కూడా తగ్గించాయి. దాదాపు 150 రకాల మెనూ ఉంటే ఇవాళ కేవలం 30-40 రకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా పేర్కొంటూ వస్తున్నారు. అలాగే ఇవాళ మరి దీన్ని దృష్టిలో ఉంచుకునే తిరుపతిలోని స్టార్ హోటల్స్ అన్నీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి కట్టెలతో ఆ వంట చేయడము, వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఆహార పదార్థాలను అందించే చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగానే తిరుపతిలో అనేక హోటళ్ళు కూడా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి హోటల్కి వచ్చే భక్తులకు ఆహారాన్ని వడ్డించేందుకు ప్రత్యామ్నాయ కట్ల పొయ్యిని ఏర్పాటు చేసుకుని ఆహార పదార్థాలు వండి భక్తులకు వారిస్తున్నటువంటి ఘటన చోటు చేసుకుంటా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 తిరుపతి నుంచి.